నంద్యాల మండలం కానాల గ్రామంలో మీ భూమి మీ హక్కు మరియు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు సంయుక్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ జి సూరజ్ ధనుంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ లబ్ధిదారులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి రైతుకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పారదర్శక విధానంలో పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతోందని, వీటి ద్వారా రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. మీ భూమి మీ హక్కు ఎందుకు వచ్చింది ఈ సమస్య మనకు చెప్పాలి. మీరు గతంలో పట్టాదారు పుస్తకాలు మీకున్నాయి, నాకున్నాయి. నాకు భూమి ఉంది, మీకు భూమి ఉంది, బాగున్నది మాకంతా. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సమస్య వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా రాజారెడ్డి ప్రాపర్టీ అనుకున్నారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా మొత్తం ఫోటోలన్నీ వేసుకున్నాడు. పొలం మా తాతగారిది, మా జేజనాయన గారిది, మీ తాతగారిది, మీ జేజనాయన గారు ఎవరితో కానీ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చిపోయినారు. మనం వృక్షం వెళ్తున్నారు, వాళ్ళు వర్ష పారంపరంగా వాళ్ళకందరికీ పోవాలి. ఆ రకంగా మన పొలాలు మనం ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల ఫోటో వేసుకొని ఇదంతా నాదే అనేట్లుగా బిహేవ్ చేయడం వల్ల కొంచెం గ్రామాల్లో కూడా కచ్చలు ఏర్పాటు చేసి పొలాలు ఎక్కువ తక్కువగా కొలతలేసి ఇది నాది ఇది నీది అని చెప్పి గొడవలు పెట్టడం జరిగింది. ఆ గొడవలు తీర్చడానికే ఈరోజు మళ్ళీ రీసర్వే చేసి ఎంఆర్ఓ గారితో వాళ్ళ ఆర్డీఓ గారికి జేసీ గారికి బాధ్యతలు అప్పచెప్పి రీసర్వే చేసి న్యాయం చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళకి అందించేటట్టుగా చేయడం జరిగింది. ఎవరు బాబు సమ్మని ఫోటోలు వేసుకుంటారా? మన ఇంట్లో మా జజనాయన పేరు ఫోటోలే లేదు. ఎవరో మా జజనాయన ముఖమే చూడాలి. మేము పొద్దున్న లేస్తే మా పొలాలకు ఎక్కడైనా బ్యాంకులు పెట్టాలని ఆడబెట్టాలని మళ్ళీ అనుమతి కావాలా? ఈయనెవడు మధ్యలో ముఖ్యమంత్రి? ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాతనే చాలా సుదీర్ఘంగా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని వాళ్ళకు న్యాయం జరగాలని. ఇందాక విశ్వనాథ్ రెడ్డి చెప్పినారు, అన్నదమ్ములకు పక్కనే పొలాలు ఉంటాయి, 2 సెంట్ల కోసం 5 కోసం కొట్లాడుకోకూడదు. మీరు ఒక అన్న తమ్ముడు ఎవరో ఒక 2 సెంట్లు 3 సెంట్లు తీసుకుంటే తప్పేం లేదు. గొడవలు కాకుండా మీరు వాళ్ళకి సర్వేలు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ కానీ సహకరించి మీరు గొడవలు లేకుండా చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు మనసులో ఉండాలి. ఇప్పుడు ఇది పట్టాదారి పుస్తకం, దీంట్లో ఎవరిదైనా ఫోటో ఉందా? ఎవరు లేదు. ప్రభుత్వ ఎంబలం ఒకటి ఉంది అంతే. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఎంబలం మన రాష్ట్రానికి. అది తప్ప ఇది రాష్ట్రంలో ఉంది. దీన్ని మనం ఎవరి ఫోటో వేసుకోలే. ఇప్పుడు నుంచి ఉన్నాం, నేను కూడా 40 సంవత్సరాల చూడ, నాకు కూడా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా నాయన ఫోటో లేదు, మా జేజీ నాయన ఫోటో లేదు, మా నాన్న ఫోటో లేదు. నా ఫోటో మొన్న తర్వాత రాజ్యాంగానికి కూడా మార్పులు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాల్లో ఫోటోలు లేదు. లేకుంటే ఏమున్నాయి, గుడంగలు ఏమున్నాయి ఆ రోజులు మాకు తెలుసు, కానీ అవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ మీ అందరికీ తెలియజేసి మీ పట్టాదారి పుస్తకాలు మీ పొలాలు ఇవ్వాలా అని చెప్పి 2300 మందికి, చాలా పెద్ద గ్రామం కాబట్టి 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఒకటి కాదు, 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో అందరికీ న్యాయం చేసి ఎవరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూనే ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన పథకాల వివరాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, డైరెక్టర్ పిట్టల మదర్సా సొసైటీ డైరెక్టర్ బాలమద్దిలేటి, మాజీ సర్పంచ్ పిడి హుసేని, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు.